యెషయా రాసిన గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేను మీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, చాలను నీకు సహాయము చేయి. ఈరోజు మన వాక్య భాగ అంశం ఏమిటి అంటే, నేను నిన్ను బలపరుతును. మన జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టం అనేది ఉంటుంది, భయము అనేది ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్న మాట, భయపడకము, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయము చేస్తానంటున్న వాడుగా ఉన్నాడు. మానవ జీవితంలో సహజంగా ఉండేది ఒక శత్రువు ఏమిటి అంటే మానవునికి భయము. ఎవరి జీవితంలో అయితే భయం అనేది ఉంటుందో వారి జీవితంలో ఉన్న ఈ భయము వారిలో ఉన్న విశ్వాసాన్ని కొరుకు తింటుంది. ఎవరి జీవితంలో అయితే ఈ భయం అనేది ఉంటుందో వారు దేవుని యొక్క సన్నిధానం నుంచి వారు దూరమైపోయేవారుగా ఉంటారు. ఇక్కడ దేవుడు అంటున్న మాట, నేను నిన్ను బలపరుతును అంటున్నవాడుగా ఉన్నాడు. ఇంకేమన్నాడు, నేను నీతో ఉన్నాను. 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మనతో ఉన్నాడు, మనం బలపరచడానికి. మానవ జీవితంలో అత్యంత భయంకరమైన అనుభవం ఏదైనా ఉన్నది అంటే అది ఒంటరితనము. బైబిల్ గ్రంథంలో ఈ ఒంటరితనాన్ని అనుభవించిన వారు చాలామంది కనబడుచున్నారు. వారు ఎదుర్కొంటున్నటువంటి వేదనే కానీ బాధే కానీ వర్ణనాతీతము. ఆ ఇంట్లో అందరూ ఉన్నా కూడా లేయా ఒంటరితనాన్ని అనుభవించినటువంటి స్త్రీగా కనబడుచున్నది. కొంతమంది ఇంటిలో చాలామందిగా మనం ఉంటాం, అన్నాదమ్ములుగా, అక్క చెల్లెలుగా. కానీ ఎవరి ప్రేమకు మనము నోచుకోలేకపోతే ఆ స్థితి మహా భయంకరమైన అనుభవంలోకి నడిపించేదిగా ఉంటుంది. ఇట్లా బైబిల్ గ్రంథంలో ఒంటరితనమైన అనుభవాన్ని గురించి దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకలాగా ఉన్నాను అంటున్నాడు. అంటే అతని జీవితంలో కూడా ఒంటరితనం అనేది రాత్రిపూట ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకతో ఆయన పోల్చుకున్నవాడిగా ఉన్నాడు. మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మనల్ని పలకరించేవారు లేకపోతే అది మహా భయంకరం, మనల్ని పట్టించుకునేవారు లేకపోతే అది మహా బాధాకరం. ఇక్కడ ఈ యొక్క భక్తుడితో మాట్లాడుచున్నాడు దేవుడు, నేను నీతో ఉంటాను, నేను నీతో ఉంటానంటున్నా. అంటే మనతో ఉన్నవారు మారిపోవచ్చు, సహాయం చేస్తానన్నవారు సహాయం చేయకోకుండా తప్పిపోవచ్చు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఎవరు ఏ విధంగా మారిపోయినా, ఎవరు ఏ విధంగా తప్పిపోయినా నేను మీతో ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నవాడుగా ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నట్లయితే మనకేం కలుగుతుంది? దేవుడు మనతో ఉండడం అంటే అర్థం ఏమిటంటే ఆయన సన్నిధి మనకి తోడుగా ఉండడము. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉండడం. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉన్నట్లయితే మనకేమొస్తుందంటే ధైర్యము అనేది మనకి వస్తూ ఉంటుంది. మన జీవితంలో అత్యంత భయంకరమైన బాధాకరమైన విషయము, ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ప్రతిదానికి మనం భయపడతాం. కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి అంటే ఉక్కిరిబిక్కిరి కానివ్వకుండా చేస్తూ ఉంటాయి. మనం ముందుకు వెళ్ళగలుగుతామా, నెగ్గగలుగుతామా, విజయం అనేది సాధించగలుగుతామా, లేకపోతే అపజయస్తుడిగా మనం సమాజంలో నిలిచిపోతామా, హేళనకు ఆస్పదంగా మనం జనుల ఎదుట నిలబడతామా అన్న భయాలు వారి జీవితంలో ఉంటాయి. కానీ దేవుని యొక్క సన్నిధి అనేది మనతో ఉన్నట్లయితే దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. ఎట్లాంటి ధైర్యం ఇస్తాడు? దానియేలు దేవుని యొక్క సన్నిధి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ సన్నిధి ఏం చేసిందంటే రాజు యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా ప్రార్థన చేసే అనుభవంలోకి నడిపించింది. ఆ సన్నిధి ఇచ్చిన ధైర్యం ఏం చేస్తుందంటే ఆ యొక్క సింహాల బోనును ఎదుర్కొనేలాగా చేసింది. ఇక్కడ సింహాలు అనేవి దానియేలు చుట్టూ ఉన్నా కూడా దానియేలును ఏమాత్రం కూడా అపాయము కలిగించడంలా, హాని చేయడంలా. కారణం ఏమిటంటే ఇక్కడ దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యము, సింహము కంటే ఎక్కువ ధైర్యం ఎవరిలో కనపడుతుందంటే దానియేలులో కనబడుతుంది. షడ్రకు, మేషకు, అబద్నికు కనబడుచున్న వారి ధైర్యము కూడా దేవుడు మాతో పాటు ఉంటాడు అన్న ధైర్యం చేత వారు అగ్నిగుండాన్ని ఎదుర్కొన్న వారుగా ఉన్నారు. నీ జీవితంలో కూడా దేవుని సన్నిధి అనే అనుభవం నువ్వు కలిగిన వాడుగా ఉన్నట్లయితే ఈ సన్నిధి నీకేమిస్తుందంటే ధైర్యం ఇస్తుంది. ఆ యొక్క మోషే గారు అంటున్నా, అయ్యా మేము పిరుకోళం,
కానీ నీ సన్నిధి మాకు తోడుగా రావా, నీ సన్నిధి మాకు తోడుగా వస్తే చాలు, మాకు అది ధైర్యముగా ఉంటుందని ఆ యొక్క మోషే గారు మాట్లాడుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. మనం చిన్ననాటి కాలంలో సైకిల్ అనేది నేర్చుకునేవారుగా ఉంటాం. ఆ సైకిల్ నేర్చుకునే క్రమంలో మన స్నేహితుడు లేకపోతే మన చుట్టాలో మనకి సైకిల్ నేర్పిస్తూ ఉంటారు. అలా నేర్పించే క్రమంలో వారు వెనకమాల కూర్చుంటారు, మనం ముందు ఆ సైకిల్ తొక్కమంటూ ఉంటారు. అలా తొక్కే క్రమంలో ఒక్కోసారి వారు వెనకమాల నుంచి మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మన ధైర్యం ఏమిటంటే, నా వెనకమాల ఆ యొక్క నేర్పరి ఉన్నాడు కాబట్టి నాకేమీ కాదు, నేను పడిపోను, నేను నేర్చుకోగలుగుతాను అన్న ఒక ధైర్యము మనలో ఉంటుంది. కాబట్టి ఆ ధైర్యం చెప్పున మనం ఏదైనా సరే ఆ సైకిల్ని నేర్చుకోవడానికి సాహసం అనేది చేసేవారుగా ఉంటాం. ఎట్లాగే చిన్నపిల్లవాడు ఆ సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు అనుమానం వచ్చింది. వెంటనే అడుగుతున్నాడు, తండ్రి నీవు నాతో పాటు ఉన్నావు కదా అంటే, తండ్రి చిరునవ్వు నవ్వాడు. నేను నీతో పాటే ఉన్నాను అని ఆ కుమారునితో చెప్తున్నవాడుగా ఉన్నా. తండ్రి తన వెనకమాల ఉన్నాడు అన్న ఒక ధైర్యం ఏం చేస్తుందంటే, ఆ కుమారుణ్ణి ఆ సైకిల్ తొక్కే విద్యలో నేర్పరితనం అనేది వచ్చేలాగా చేసింది. మన జీవితంలో ఏ విషయంలోనైనా సరే ప్రావీణ్యము కానీ, నిపుణత కానీ, నేర్పరితనమే కానీ మన జీవితంలో సంపాదించుకోవాలంటే ముందు మనలో ఉన్న భయం పోవాలి, మనలో ఒక ధైర్యం రావాలి. ఆ ధైర్యము దేవుని యొక్క సన్నిధానాన్ని బట్టి వస్తుంది. దానియేలుకి దేవుని సన్నిధానాన్ని బట్టి ఆ ధైర్యం వచ్చింది. షడ్రకు, మేషకు, అబద్నిగోనుకు కూడా దేవుని సన్నిధం బట్టి ఆ ధైర్యం వచ్చింది. ఇక్కడ నేను మీతో ఉంటానంటున్నాడు, ఇంకా నేను నిన్ను బలపరుస్తానంటున్న వాడుగా ఉన్నాడు. ఎట్లా బలపరుస్తాడంటే, ఆయన మనతో పాటు ఉంటున్నాడు. ఆయన సన్నిధి మనతో పాటు ఉండడం వల్ల మనకి ధైర్యం అనేది వస్తుంటుంది. ఇంకొంచెం మనం లోతుగా మనం వెళ్ళినట్లయితే, ఆయన సన్నిధి మనకి ఏం చూపెడుతుందంటే దిశ అనేది చూపించేదిగా ఉంటుంది. ఈరోజు నీవు దేవుని యొక్క సన్నిధి అనే అనుభవాన్ని కలిగినట్లయితే, కారు చీకటి అనుభవమే, ఎటు వెళ్ళాలో తెలియదు. కానీ దేవుని యొక్క సన్నిధి ఏం చేస్తుందంటే, ఏ వైపు వెళ్ళాలో తన యొక్క ఆలోచన నీకు చూపెడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడితో అంటున్నాడు, నేను నీకు ఆలోచన చెప్పేదను. ఎవరికైతే దేవుని సన్నిధి తోడుగా ఉంటుందో దేవుని యొక్క ఆలోచన వారి దగ్గర ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారం వారు ముందుకు వెళ్ళేవారుగా ఉంటారు. ఇక్కడ దేవుని సన్నిధి కలిగిన వారు సరి అయిన దిశలో వెళతారు. ఆ యొక్క మోషే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా రావాలి. ఆ సన్నిధి వారికి తోడుగా వచ్చింది. వీరు ఐగుప్తు నుంచి కానాకు వెళ్ళాలి. కానాకు వెళ్ళే క్రమంలో ఈ సన్నిధి వారికి మార్గం చూపెడుతుంది. ఎట్లాంటి మార్గము? మార్గంలో కూడా ఎలాగుందంటే, పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రివేళ అగ్నిస్తంభంగా వారికి దిశ చూపుచు వారి యొక్క మార్గములో దేవుని యొక్క సన్నిధి వారికి తోడుగా ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఇట్లాంటి అనుభవం కలిగిన వారున్నారు. వారు దేవుని యొక్క మాట ప్రకారము తెల్లవారుజామున లేచి ముందుకెళ్తున్న వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉన్నది కాబట్టి మార్గమేమిటో తెలియకపోయినా అడుగు ముందుకు వేస్తున్నప్పుడు దేవుడు అతని యొక్క అడుగులను స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. కానాకి అబ్రహాముని నడిపించిన వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నట్లయితే ఆ సన్నిధి ఏం చేస్తుందంటే నిన్ను సరి అయిన మార్గంలోనికి నడిపించేదిగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో బట్టి, వాక్యాన్ని బట్టి ప్రేరణ పొందిన అనేక మంది మిషనరీలు పరిచర్య నిమిత్తము ముందుకు వెళ్ళిన వారుగా ఉన్నారు. వారు అనుకున్న విధముగా పరిచర్య ఏమీ సక్సెస్ కాలేదు. చాలా ఏళ్ళ నిరీక్షణ వారి జీవితంలో ఎదురు చూశారు. అయినా సరే వారు దేవుని సన్నిధి కలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు ఫలితం లేదా? భయపడకు. ఈరోజు ఎటువంటి ఆత్మల సంపాదన లేదా? దిగులు పడకు అని ఆ మిషనరీలను దేవునికి సన్నిధి బలపరిచింది. ఆ బలపరిచిన అనుభవం ఏం చేస్తుందంటే, అనుభవాన్ని బట్టి వారు నిరీక్షణ కలిగిన వారు ఉన్న ఆ నిరీక్షణ ఏం చేస్తుందంటే, ఎన్నో సంవత్సరాల పరిచర్య తర్వాత దేవుడు వారి పరిచర్యను, ఇన్ని సంవత్సరాలుగా మౌనంగా ఉన్న దేవుడు ఒక్క సంవత్సరంలో వారి పరిచర్యను ఏం చేశాడంటే హెచ్చించిన వాడుగా కనబడుచున్నాడు. అంటే దేవుని సన్నిధి మనకి తోడుగా ఉన్నట్లయితే అది మనకి ఒక మార్గాన్ని చూపెడుతుంది. అది మనకి ఒక మార్గాన్ని చూపెడుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే, శీతాకాలం మనమందరము కూడా వాహనాలతో మనం ముందుకు వెళుతూ ఉంటాం. పొద్దున్నే పొగమంచు అనేది పడుతూ ఉంటుంది. దూరంగా ఉన్న మార్గం అయితే కనపడదు, దూరంగా ఉన్న వాహనాలు అయితే కనపడవు, కానీ ఎదురుగా ఉన్న వాహనం అయితే కనపడుతుంది.
కొంతమందికి లైట్ అనేది డిమ్గా ఉంటుంది. కొంతమంది వాహనాల యొక్క ఎదురుగా ఉన్న వాహనాల యొక్క లైట్ అనేది కొంచెం పవర్గా ఉంటుంది. ఇట్లాగా ఒక వ్యక్తి చీకట్లో ఆ యొక్క మంచులో వెళుతూ ఉన్నాడు. తన యొక్క లైటింగ్ తక్కువ అన్నా ఎదుటివాడు కొంచెం దూరంలో ఉన్న వాహనం యొక్క లైటింగ్ని బట్టి అతడు గమనించుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు అతడు వెళ్ళవలసిన మార్గానికి అతడు వెళ్ళిన వాడిగా ఉన్నాడు. అట్లాగే దేవుడు కారు చీకట్లా మనకు ఒక కాంతి రేఖగా ఉంటాడు. మార్గమంతా కూడా మనకు చూపించకపోయినా కూడా మన ఒక అడుగు ముందుకు వేయడానికి కావలసిన వెలుగును మాత్రం దేవుడు మనకి చూపించేవాడుగా ఉంటాడు. ఒక్కోసారి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం అలాగుంటుంది. మార్గమంతా నీకు చూపించడు, కానీ ఒక అడుగు వేయడానికి కావలసిన వెలుగు మాత్రం నీకు చూపిస్తాడు. అందుకే కీర్తనాకారుడు అంటున్న మాట, ఆయన నా పాదాలకు దీపంగా ఉన్నాడు, ఆయన త్రోవకు వెలుగుగా ఉన్నాడు అంటున్నవాడుగా ఉన్నాడు. నేను ఏ అడుగు వేస్తే ఆ అడుగుగా ఆయన ఎలాగున్నాడు అంటే దీపంగా ఉన్నాడు అని ఆ యొక్క దావీదు మహారాజు మాట్లాడుచున్నాడు. దేవుని సన్నిధి ఎవరికైతే తోడుగా ఉంటుందో ఆ సన్నిధి వారికి ఏం చేస్తుందంటే దారి చూపించేదిగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి ఎవరికైతే తోడుగా ఉంటుందో వారికి ఆత్మీయమైన శాంతి అనేది ఉంటుంది. కీర్తనలు రాసిన గ్రంథము 46వ అధ్యాయము ప్రారంభ వచనము, దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే దేవుని సన్నిధి ఎవరికి తోడుగా ఉంటుందో వారు మనశ్శాంతి, ఆత్మశాంతి కలిగిన వారుగా ఉంటారు. ఎట్లా? ఇక్కడ అబ్రహాం ఇంట్లోనే ఉంది హగరు, శారా ఇంటి దగ్గరే ఉంది హగరు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఏం చేసినాయి అంటే ఆమె మీద నింద మోపాయి. అక్కడున్న పరిస్థితులు ఏం చేసినాయి అంటే ఆమెను వెలిగా చూచాయి. అక్కడున్న పరిస్థితులు ఏం చేసాయి అంటే అక్కడి నుంచి గెంటి వేశాయి. ఆమె అరణ్యం గుండా అవుతుంది. అరణ్యపు అనుభవం కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆమె మోకరించి దేవుని సన్నిధి వైపు చూడగలిగిందో, ఎప్పుడైతే వారి జీవితంలో దేవుడు ఒక నీటి ఓటను చూపించిన వాడుగా ఉన్నాడో, అప్పుడు ఆమెకి ఎలాగుందంటే ఒక ఆత్మకు ఆ దప్పిక తీర్చే దాహాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆమె నెమ్మది కలిగిందిగా కనబడుతుంది. నేను నీకు సహాయం చేస్తాను, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత నిట్టూర్పు వచ్చినా, ఎంత మనోవేదన నువ్వు కలిగి ఉన్నా కూడా నీ ఆత్మకు నేను నెమ్మదినిస్తాను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంకొంచెం మనము లోతుగా ఈ విషయం గురించి వెళదాం. బైబిల్ గ్రంథంలో అన్న అనే స్త్రీ ఉంది. ఆమెకి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే. కానీ ఒకటే బాధ. ఏమిటా బాధ అంటే ఒకటే బాధ ఏమిటి అంటే, ఇదిగో నా గర్భఫలం అనేది దేవుడు ఇవ్వలేదు. గర్భఫలం నిమిత్తం ఆమె నెమ్మది లేని అనుభవం అనేది కనబడుచు ఉన్నది. నెమ్మది లేని అనుభవం కనబడుచుంది. మరలా నేను చెప్తున్న మాట, మన జీవితంలో కూడా కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాలు ఎట్లాంటివి అంటే మనసును ప్రతిరోజు కూడా నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి. ఏదో మనం సాధిద్దాం అనుకుంటున్నాం, కానీ అది ముందుకు వెళ్ళలేకపోవడం వల్ల మనుషులు ఏమనుకుంటారో, మన గురించి ఎటువంటి చులకన భావం, ఎటువంటి చెడు అభిప్రాయం, ఎట్లాంటి చెడ్డ మాటలు మన గురించి మాట్లాడుకుంటారో అన్న ఆందోళన వల్ల ఉంటుంది. ఈ ఆందోళన బట్టి మనము నెమ్మది లేని వారుగా ఉంటాం. చాలా సందర్భాల్లో ఎవరో ఏదో అంటారు అన్న భయముతోనే మనం నెమ్మది లేని వారుగా ఉంటాం. చెంపమే కొట్టిన దెబ్బ కన్నా కూడా మనసు తగిలిన బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బాధను గురించి దేవుడు మాట్లాడుచాడు. నీ ఆత్మకు నేనేమిస్తానంటే నెమ్మదినిస్తాను అని వాక్యం చెప్తూ ఉంటుంది. ఇక్కడ నేను చెప్తున్న మాట, ఒక సైనికుడు ఉన్నాడు, యుద్ధంలోకి వెళ్ళాడు, గాయపడిన వాడిగా ఉన్నాడు, ఒక జెండాకారు దగ్గర ఉన్నాడు. ఎంతసేపు చూసినా ఆ జెండాకారు దగ్గర ఉన్నాడు. ఎవరో ఒక సైనికుడు అడిగాడు, ఎందుకయ్యా ఈ జెండాకారు దగ్గర ఉన్నామంటే, ఈ జెండాకర్ర నా దేశం యొక్క జెండా, ఈ జెండా నా దేశం యొక్క జెండా, ఈ జెండా దగ్గర ఉండడం వల్ల నాకు ఒక తెలియని ఒక ధైర్యము, ఒక నెమ్మది వస్తుంది అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు అతడు ఎంతో ఆశ్చర్యపోయిన వాడుగా ఉన్నాడు. మన విజయ ధ్వజము కూడా మన యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నాడు. ఆయన మరణము గెలిచిన దేవుడు. ఆయన సమక్షంలో ఎవరైతే వస్తారో, ఆయన సన్నిధానానికి ఎవరైతే వస్తారో, ప్రభు సన్నిధానంలో ఏముందంటే ఆనందం ఉంది. ప్రభు సన్నిధానంలో ఏముందంటే ఆత్మకు శాంతి అనేది కనబడుచుంది. దేవుని యొక్క సన్నిధి ఆత్మకు ఏమిస్తుందంటే నెమ్మది ఇస్తుంది. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి మన యొక్క భవిష్యత్తుకు కూడా ఏం చేస్తుందంటే రక్షించేదిగా ఉంటుంది. ఈరోజు నీవు దేవుని సన్నిధి కలిగిన వాడిగా ఉన్నట్లయితే, బైబిల్ గ్రంథంలో నేను చెప్తున్నా, ఇక్కడ యోసేపు కనబడుచున్నా. యోసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని భయం కలిగిన వాడుగా ఉన్నాడు.
ఈ దేవుని భయం అతని చుట్టూ ఆయన సన్నిధి కాంతిని ఉదయింపజేసేలాగా చేసింది. ఇప్పుడు చిన్ననాటి కాలంలో యేసేపు ఏ దర్శనమైతే పొందుకున్నాడో, ఏ కళనైతే అతను పొందుకున్నవాడుగా ఉన్నాడో, ఆ కళలోకి అడుగుపెట్టే విధముగా దేవుని యొక్క సన్నిధి ఏం చేసిందంటే యేసేపును రక్షించుకుంటూ వెళ్ళింది, యేసేపును నడిపించుకుంటూ వెళ్ళింది. దేవుని యొక్క ఉద్దేశము ప్రణాళిక చొప్పున యేసేపును ఏం చేసిందంటే ఐగుప్తు దేశంలో ప్రధానిగా ఆ యొక్క యేసేపును కూర్చోబెట్టింది. ఇంకొంచెం మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క మోషే విషయంలో మనం చూసుకుందాం, అలాగే దావీదు విషయంలో చూసుకున్నాం. ఇరువురు పక్షంగా దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రణాళికను బట్టి దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. దావీదుకి సింహం యొక్క విషయంలోను, ఎలుగుబంటి విషయంలోను, రాజు అవ్వకమునుపే దేవుని యొక్క సన్నిధి అతనికి తోడుగా ఉంది కాబట్టి అతడు వాటిని పోరాడి గెలిచిన వాడుగా ఉన్నాడు. గొలియాతు విషయంలో ఆయన సన్నిధి తోడుగా ఉంది కాబట్టి ధైర్యంగా అతడు జయించిన వాడుగా ఉన్నాడు. ఈ సన్నిధి ఏం చేస్తుంది అంటే మన యొక్క భవిష్యత్తును రక్షిస్తుంది. దావీదు పక్షంగా దేవుడు కలిగిన ఉద్దేశములు ఏమిటి అంటే నేను ఇశ్రాయేలీయులకి రాజుగా చేయాలి అని. ఆ ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చాడు కదా. అట్లాగే ఇక్కడ మరి యొక్క వ్యక్తి మోషే గారు కనపడుచున్న తల్లి గర్భములో ఉండగానే మోషే గురించి దేవుడు గొప్ప ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు. ఏమిటా ఉద్దేశము అంటే ఇదిగో నేను ఇశ్రాయేలును బానిసత్వంలోంచి విడుదల నడిపించాలి అనే ఉద్దేశం. అలా నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరు? మోషే. దాని నిమిత్తమే మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మొసళ్ళు ఉన్న నైలు నదిలో ఆ మోషే ప్రయాణం చేస్తున్నా కూడా మొసళ్ళు అతనికి హాని చేయకోకుండా ఆ నీటి గుండా దేవుని సన్నిధి రక్షించలేదా? అట్లాగే మనము అరణ్యపు అనుభవాల్లో మోషే ఉంటున్నప్పుడు ఏ ప్రమాదం కలగకుండా దేవుని సన్నిధికి రక్షించలేదా? ఎన్నో అనుభవాలు గుండా అతను వెళ్తున్నా కూడా మోషేకి దేవుడి సన్నిధి తోడుగా ఉన్నది కాబట్టి అతను ఏం చేశారంటే ఇశ్రాయేలు నడిపించి ఒక విమోచకుడిగా దేవుడు నడిపించిన వాడుగా ఉన్నాడు. మరలా నేను చెప్తున్నా, దేవుని యొక్క సన్నిధి ఎవరికి తోడుగా ఉంటుందో అది వారి యొక్క భవిష్యత్తును రక్షిస్తుంది. అది వారి భవిష్యత్తును రక్షిస్తుంది. ఎందుకంటే ఒక బిడ్డను తల్లి ఎక్కువగా ప్రేమించిన తల్లి తన కుమారుడు పరీక్షల్లో చక్కటి ఉత్తీర్ణత పొందుకోవాలని ఆ తల్లికి ఎక్కువగా ఆశ ఉంది. ఆ ఆశను బట్టి ఏం చేస్తుంది, ఆ కుమారుడికి అయ్యా మరుసటి వారం పరీక్షలు వస్తున్నాయి అని ముందుగా సిద్ధపాటు చేస్తూ ఉంది. రేపటి రోజున పరీక్ష ఉందిరా బాబు అని ముందుగా సిద్ధపాటు చేస్తుంది. బిడ్డ నిద్రపోయిన తర్వాత ఆ బిడ్డ యొక్క సబ్జెక్ట్స్ అంతా కూడా ఈ తల్లి ఏం చేస్తుందంటే పునరుచ్చారణ ఏమి చేసుకుంటుంది. ఎందుకంటే తెల్లవారిన తర్వాత బిడ్డ లేచా, ఇదిగోరా బాబు ఇట్లా ఈ సబ్జెక్ట్లో ఈ యొక్క ప్రశ్న ఇలా ఉంటుంది, ఈ లెక్క ఇలాగుంటుంది అని వివరంగా తన కుమారునికి ఆ తల్లి బోధించింది. కుమారుడు ఎంత చదువుకున్నా తల్లి ఇచ్చిన సినాప్షన్స్ను బట్టి కుమారుడు మరింతగా ఆ సబ్జెక్టు మీద అవగాహన పెంచుకున్నాడుగా ఉన్నాడు. కాబట్టి ఎగ్జామ్స్ను అతడు ధైర్యంగా ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు. ఆ ధైర్యం ఏం చేస్తుందంటే ఎగ్జామ్లో చక్కటి ఉత్తీర్ణత అనేది ఆ కుమారుడు సాధించేలాగా చేసింది. అంటే కుమారుని యొక్క భవిష్యత్తులో చక్కటి ఉత్తీర్ణత సాధించడానికి తల్లి పడిన ప్రయాస ఎక్కడ ఎంతో చక్కగా కనబడుతుంది. అట్లాగే నీ జీవితంలో కూడా నువ్వు ఉన్నతమైన స్థానం సంపాదించుకోవడానికి దేవుడు అడుగడుగున తన యొక్క ఆలోచనను, తన యొక్క కాపుదలను మన పక్షంగా ఉంచి ఆయన మనని ఉన్నతమైన ఉద్దేశాల కొరకే నడిపిస్తున్నాడు అన్న మనము ఆలోచన కలిగి ముందుకెళ్ళినట్లయితే ఆయన ఉద్దేశంలో మనం అడుగు పెట్టుదుముగాక. ఇక్కడ నేను నిన్ను బలపరుచుదును. ఎట్లా బలపరుస్తానంటున్నాడు దేవుడు? ఆయన మనకి తోడుగా ఉంటానంటున్నాడు. ఆయన తోడుగా ఉండడం అంటే అర్థం ఏమిటంటే ఆయన సన్నిధి మనకి కలిగి ఉండడము, ఆయన సన్నిధి మనము కలిగి ఉండడము. ఇక్కడ భక్తులైన వారు ఆయన సన్నిధి కలిగి ఉన్నప్పుడు ధైర్యం కలిగిన వారుగా ఉన్నారు. ఆయన సన్నిధి అనేది కలిగిన అప్పుడు బలం అనేది కలిగిన వారుగా ఉన్నారు. మార్గం అనేది ఆయన సన్నిధి వారికి చూపించింది. భవిష్యత్తు అనేది వారికి ఏం చేసిందంటే రక్షించినటువంటి అనుభవం కనబడుతుంది. ఇంకొంచెం మనం లోతుగా వెళదాం. ఆయన 41వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయము
చేయుదును. మరలా ఏమంటున్నాడు? మనల్ని బలపరిచే విషయంలో దేవుడు మనకి సహాయము చేస్తాను అంటున్నవాడుగా ఉన్నాడు. అంటే దేవుడు సహాయం ఎలా ఉంటుంది? ఒక్కోసారి మన బలం ఉంటుంది, మన బలానికి మించిన పనులు మనం చేయాలి. ఇది మన బలానికి మించినది, మన బలము చాలదు, ఎవరో ఒకరు సహాయం చేయాలి, ఎవరో ఒకరు మనకు అండగా నిలవాలి అన్న పరిస్థితులు కుటుంబ అనుభవాల్లో కానీ, సంఘ అనుభవాల్లో కానీ, సమాజపు అనుభవాల్లో కానీ వస్తూ ఉంటాయి. ఎంతోమంది అంటూ ఉంటారు, నీకెందుకు నేనున్నాను అంట. కానీ పరిస్థితి వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఆ సమయం నుంచి తప్పిపోయేవారుగా ఉంటారు. కానీ దేవుడు అంటున్న మాట ఇచ్చినవాడు ఆడి తప్పేవాడు కాదు. నేను నీకు సహాయము చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు ఏ విషయంలో మనకు సహాయం చేస్తాను అంటున్నాడంటే, నీ కష్టకాలం ఏమై ఉన్నదో. అందరూ అన్నీ ఉంటే అందరూ వస్తారు, కానీ ఏదైనా ఇబ్బంది అనుకుంటే వాడు నన్ను ఏమైనా అడుగుతాడేమో, ఏదైనా సొమ్ము అడుగుతాడేమో అని వాడి దగ్గరికి వెళ్ళడమే మానేస్తారు, పలకరించడమే మానేస్తారు. కానీ దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నీ కష్టకాలము, నీ కష్టకాలం ఏమైందో, నీ కష్టకాలంలో నేను సహాయం చేస్తాను అంటున్నవాడుగా ఉన్నా. కీర్తనలో 46వ అధ్యాయము 10వ ప్రారంభ వచనము. మరలా దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొన్న సహాయకుడు. దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలము అంటే కష్టకాలము. ఈ కష్టకాలంలో ఆయన మనల్ని నమ్ముకొన్న సహాయకుడిగా కనబడుచున్నాడు. ఎందుకంటే దావీదు యొక్క జీవితంలో సొంత బిడ్డలు కనబడుచున్నా, దావీదు యొక్క జీవితంలో స్నేహితులు కనపడుచున్నా, దావీదు యొక్క జీవితంలో సొంత మాంగారు కనపడుచున్నా. ఈ 3 అనుభవాలు ఎవరి ద్వారా అయినా సరే నెమ్మది ఉందా? స్నేహితుల ద్వారా ఇబ్బంది, సొంత బిడ్డల ద్వారా ఇబ్బంది, మామగారి ద్వారా ఇబ్బంది. అంటే నా అనుకున్న నా ఇంట్లోని వారే నాకు వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఎంత కష్టకాలంలో దావీదు ఉన్నాడో చూడండి. వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు కాబట్టి దావీదు గుహలోకి వెళ్ళిన వాడుగా ఉన్నా. వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు కాబట్టి దావీదు పరిస్థితి ఎలాగుందంటే, నేను మరణమైపోయి స్మరణకు రాకున్న వాని వలె ఓటికొండ వంటి వాడనైతిని. అంటే చచ్చిపోయిన వాడిని ఏ విధంగా అయితే మర్చిపోతారో అట్లాగే నా జీవితం అయిపోయింది. ఇక నేను అక్కడ ఉన్నాడని జనులు ఎవరికి గుర్తులేదు. ఓటుకొండ ఏ విధంగా అయితే పని చేయదని పక్కన పడేస్తారో అట్లాగే నా గురించి ఆలోచించేవారే లేరు. అంత కష్టకరమైన అనుభవాల్లో ఉన్నానని ఇక దావీదు మాట్లాడుచున్నా. దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేస్తాడు అంటే, మన కష్టం ఎప్పుడైతే ఉందో ఆ కష్టంలో ప్రత్యక్షంగా దేవుడు మన పక్షంగా ఉంటా. ఇక్కడ పేతురు కనబడుచున్నాడు, నీటిలో మునిగిపోచున్నవాడుగా ఉన్నాడు. అందరూ కూడా అయ్యో పేతురు మునిగిపోతున్నారు అని నోటి మాటే తప్ప వారి చేత ప్రయత్నం అంటూ ఏమీ లేదు. అటువంటి సందర్భంలో పేతురుపక్షంగా నిలబడింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువా. మునిగిపోకుండా మరలా నీటి మీద నడిపించింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువా. శిష్యులైన వారు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఎవరికి వారు ఆ సముద్రంలో వచ్చిన దెబ్బలు బట్టి, గాలిని బట్టి వారు ప్రాణాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ సందర్భంలో మరలా రక్షించింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈమెను రాళ్ళబెట్టి కొట్టి చంపబోచు ఉన్న వారుగా ఉన్న ఆ సమయంలో ఈ స్త్రీ రక్షించింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే దేవుడు మాటలు చెప్పేవాడు కాదు. నీ కష్టకాలం ఏమైందో నీ కష్టకాలంలో నీ పక్షంగా వచ్చి ఆయన ఏం చేస్తాడు అంటే నీకు సహాయం అనేది చేయవాడుగా ఉంటాడు. ఎందుకంటే మనము కూడా చూస్తూ ఉంటాం కదా, చిన్నపిల్లలు ఈత కొడుతూ ఉంటాం. ఈత కొట్టే క్రమంలో ఆ బిడ్డ ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ బిడ్డకి ఈత నేర్పిస్తూ ఉంటుంది. ఈత నేర్పించే క్రమంలో కుమారుడు ఒక్కోసారి మునిగిపోతూ ఉంటాడు. అలా మునిగిపోతున్నప్పుడు కుమారుడు ఏం చేస్తాడంటే, అమ్మా నేను మునిగిపోతున్నాను అని గట్టిగా కేక వేసినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ కుమారుని నిమిత్తము నీటిలో దిగి ఆ కుమారుని రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. మరలా ఆ కేకను బట్టి ఎక్కడ కేక వేశాడో ఆ కేక ఉన్న చోటకి ఆ తల్లి నీటిలోకి వెళ్ళి మునిగిపోతున్న ఆ కుమారుని ఏం చేస్తుందంటే బయటికి లాగుతుంది. ఆ తల్లి వచ్చిన తర్వాత అంటుంది, ఇదిగో నువ్వు కేక వేసావు కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు అర్థమైంది, దాన్ని బట్టి నీ ఎద్దకు నేను వచ్చాను, నిన్ను నేను రక్షించగలిగాను అని ఆ తల్లి కుమారుతో మాట్లాడుచుంటుంది. అట్లాగే మన పరిస్థితి ఏదైనా, మన కష్టం ఏదైనా, మన బాధ ఏదైనా మనం కేక వేయవారుగా ఉండాలి.
ఎవరైతే కేక వేయవారుగా ఉంటారో కేక వేయి వారి యొద్దకి దేవుడు వస్తాడట. ఆ యొక్క గుడ్డివాడు కేక వేశాడు, ఆయన యొద్ద ఆయన నిలిచిన వాడుగా ఉన్నాడు. ఈ గండ్రాలైన స్త్రీ కేక వేసింది, ఆమె యొద్ద ఆయన నిలిచి ఆమె కుమార్తె విషయంలో స్వస్థత అనేది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. సిలువలో రెండవ దొంగ కేక వేశాడు, ఆ కేకను బట్టి అతనికి పరదేశంలో స్థానం అనేది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు ప్రార్థన అనే కేక వేయగలిగినట్లయితే నీ సమయం ఏదైనా, నీ స్థితి ఏదైనా, నీ స్థలం ఏదైనా దేవుడు నీ యొద్దకే వచ్చి నేను రక్షించునుగాక, నీకు సహాయము చేయునుగాక. దేవుడు ఏ విషయంలో మనకు సహాయం చేస్తాడంటే మన కష్టంలో మనకు సహాయం చేస్తాడు. దేవుడు ఇంకా ఏ విషయంలో మనకు సహాయం చేయవాడుగా ఉన్నాడంటే మన బలహీనతలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నా ప్రభునందు బలవంతుడిని. బలహీనత యందు నీ శక్తి పరిపూర్ణమవుతుంది, నీ కృప నాకు చాలయ్యా అని భక్తుడు మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు ఏ సమయంలో మనకి సహాయం చేస్తాడంటే మన బలహీనతనే అనుభవాల మధ్య సహాయం చేస్తూ ఉంటాడు. మోషే ఆ యొక్క రాజు ఎదురుకు వెళ్ళడానికి, అయ్యా నేను ఎంత మాత్రం వాడిని, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను బలహీనుడిని, ఇది నా వలన సాధ్యమయ్యేది కాదు అని మోషే మాట్లాడుచు ఉన్నవాడుగా ఉన్నా. కానీ బలహీనుడైన మోషేని ఆ యొక్క ఇశ్రాయేలు నడిపించే నాయకుడిగా నడిపించలేదా? ఇక్కడ గిద్యోను కనపడుచున్నాడు. ఆయన ఏమంటున్నాడు? చాటుగా గోధుమలు దుల్లుకుంటున్నవాడుగా ఉన్నాడు. నాలో పిరికితనం ఉంది, నాలో బలహీనత ఉంది, కాబట్టి నేను చాటుగా ఈ పని చేస్తున్నా అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, నేను నీతో ఉన్నాను అంటున్నవాడుగా ఉన్నా. ఈరోజు నీ బలహీనతలో దేవుడు నీకు సహాయం చేయవాడుగా ఉంటాడు. నా బలము తట్టదిగో చూడుము అని ఒక చరణం ఉంటుంది. నీ బలహీనతల వైపు కాకోకుండా నా బలము తట్టు చూడు, నీ బలానికి మించిన పనులు నా బలమే కదా చేయవలసినది అని ఇక్కడ వాక్యం చరణం అనేది కనపడుతుంది. మన బలానికి మించిన పనులు దేవుని బలం చేయాలి. అందుకే దేవుడు మనకు సహాయంగా ఉంటానంటున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఎడ్ల బండితో తన యొక్క సామాన్య సరుకును ముందుకు తీసుకెళ్ళుచు ఉన్నాడు. మార్గం సరిగ్గా లేదు. ఆ సరిగ్గా లేకపోవటం వలన ఎడ్ల బండి చక్రము మట్టిలో కూరుకుపోయింది. అట్లా కూరుకుపోవటం వలన ఏం జరిగింది? ఒక చంటిబిడ్డ వచ్చా. ఆ చంటిబిడ్డ అంటున్నవాడుగా ఉన్నాడు, నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఆ రైతు చూచి నవ్వుకున్నాడు. ఇదిగో ఎడ్ల వల్లే కావడం, నేను ఎంత దోసినా నా వల్లే కావడం వల్ల వీడు వచ్చి నెడితే అవుతుందా అనుకున్నాడు. సరే పట్టు అని అంటున్నప్పుడు ఏం జరిగిందంటే ఈ చంటిబిడ్డ ఆ ఎడ్డబండిని తోస్తున్నప్పుడు ఎవరో దూరంగా నుండి గమనించారు. వారు కూడా వచ్చి ఏం చేశారంటే ఈ ఎడ్డబండిని తోసిన వారుగా ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే ఒక్కోసారి మనకు వచ్చే సహాయము మనకు సహాయం చేయడానికి వచ్చేవారు ఉంటారు. వీరి వలన ఏమవుతుంది, వీరి వలన ఈ పరిస్థితి మెరుగవుతుందా అని నీకు అనిపించవచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో నీ బలహీనత ఏమైనా, నీ కష్టం ఏమైనా ఏదో ఒక సహాయాన్ని నీకు పంపిస్తున్నాడు. ఆయన పంపించిన సహాయాన్ని నువ్వేం చేయకూడదు, చులకనగా చూడుకోకుండా ఆ సహాయం మీద నువ్వు ఆధారపడినట్లయితే నీ బలానికి మించిన పనులు దేవుడు చెరిగించునుగాక. హల్లెలూయా. ఎప్పుడు మనకి ఆయన సహాయం చేస్తారంటే మన బలహీనతలో. ఇంకొంచెం మనం లోతుగా చూద్దాం. దేవుడు మనకి ఎప్పుడు సహాయం చేస్తాడు? కీర్తనలు 34వ అధ్యాయం 18వ వచనంలో చూసుకున్నట్లయితే, విరిగిన హృదయం కలిగిన వానికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు కలిగిన వారికి ఆయన రక్షించును. అంటే దేవుడు మనకి ఎప్పుడు సహాయం చేస్తాడు? మనల్ని బలపరిచే విషయంలో మనకు సహాయం చేస్తాను అంటున్నవాడుగా ఉన్నాడు. ఎట్లాంటి వారికి సహాయం చేస్తానంటున్నాడు? కష్టంలో ఉన్న వారికి, బలహీనత కలిగిన వారికి, ఇప్పుడు విరిగిన హృదయం కలిగిన వారికి, నలిగిన మనస్సు కలిగిన వారికి. బైబిల్ గ్రంథంలో ఈమె సంతానం లేదని బాధపడుతుంది. ఆ బాధ కంటే ఎక్కువగా పెనిన్న ఏముంటుందంటే నువ్వు గుడ్రాలివని చులకనగా మాట్లాడుచు ఉన్నది.
కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే గుండెల్లో కత్తిలా గుచ్చుకుంటాయి. ఎప్పుడూ ఈమె యొక్క మనోదుఖానికి కారణం ఏమిటంటే గర్భఫలము లేకపోవడమే. ఈ విరిగిన మనసుతో ఆమె మందిరానికి వచ్చి ప్రార్థన అనేది ఈ స్త్రీ చేస్తున్నటువంటి అనుభవం కనబడుతుంది. ఈ జీవితంలో కూడా ఇట్లాంటి విరిగిన మనసు కనబడవచ్చు. ఎందుకంటే వివాహం జరిగించుకొని మనము క్షేమంగా కుటుంబాన్ని నిర్మించుకొని భావితరాలకి మన కుటుంబం ఆదర్శంగా ఉండాలని ఎన్నో కలల చేత నీవు నీ కుటుంబాన్ని నిర్మించుకుంటున్నాం అనుకోని ఒక పెద్ద పెను తుఫాను నీ కుటుంబం మీదకి కొట్టింది. ఆ తుఫాను వలన ఏం జరిగిందంటే నీ భర్త మరణించిన వాడుగా ఉన్నాడు. అయ్యో, నా జీవితంలో ఎందుకు ఇట్లాంటి జరిగింది, ఈ చంటి బిడ్డను నేను ఎట్లా సాకాలి, ఈ కుటుంబాన్ని నేను ఎట్లా పోషించాలి అన్న బాధ ఒక పక్షంగా నీకున్నట్లయితే సరే, కుటుంబాన్ని పోషించిన మెత్త నువ్వు అడుగు ముందుకు వేస్తూ ఉంటుంటే సమాజం నీ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతుంది. నీ చుట్టూ ఉన్నవారే, నీ వ్యక్తిత్వం తెలిసిన వారే నిన్నేం చేస్తారంటే సమాజంలో ఒక దోషిగా నిలబెడుతున్న వారుగా ఉన్నా, నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నీ పని నువ్వు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నా కూడా సమాజం నీ మీద బురద పోస్తూ ఉంది. ఇటువంటి అనుభవము, ఇదిగో అయ్యా నా జీవితంలో ఎందుకు నాకు ఇట్లాంటి అనుభవాలు దయచేసావని ఆమె విరిగి నలిగిన హృదయంతో ఎంతగానో బాధపడింది. అయినా సరే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంది. ఆ ధైర్యాన్ని బట్టి మనుషుల మాట బట్టి కాకుండా వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళింది. కాబట్టి ఆమె స్థిరపడడం మాత్రమే కాకుండా భర్త ఉండి బిడ్డలను పోషించిన వారి కంటే భర్త లేకోకుండా తన బిడ్డలని ఈ తల్లి గొప్ప ప్రయోజకులుగా చేసింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో విరిగి నలిగిన హృదయం కలిగి ఉండవచ్చు, కానీ మనుషులు ఆ యొక్క మనసును అతికించలేరు, మనసు కలిగిన గాయాన్ని మాన్పలేరు. వారు మాట మాత్రం చెప్తారు. మనసు కలిగిన గాయాన్ని మాన్పాలి అంటే అది కేవలము దేవుని యొక్క స్వాతంత్రం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడు మనకి ఎట్లాంటి విషయంలో సహాయం చేస్తాడు అంటే మన మనసు తగిలే గాయాలుంటే ఆ విరిగి నలిగిన మనసులను దేవుడు తిరిగి కట్టునుగాక. అంటే మనల్ని బలపరుస్తాను, నేను నిన్ను బలపరుస్తాను. ఏ విషయంలో బలపరుస్తాను అంటే ఇదిగో విరిగి నలిగిన హృదయం కలిగిన వాడుగా ఉన్నావా, అయితే నేను నిన్ను బలపరుస్తాను, ఆ విధంగా నీకు సహాయం చేసి బలపరుస్తాను అంటున్నాడు. ఇంకొంచెం మనం లోతుగా దేవుడు మనకి ఇతరుల ద్వారా కూడా మనకి సహాయం చేస్తాడు. ఇప్పుడు వరకు విరిగి నలిగిన హృదయం కలిగిన వారి విషయంలో సహాయం చేస్తానంటున్నాడు, బలహీనత కలిగిన వారి యొక్క విషయంలో సహాయం చేస్తానంటున్న వాడుగా ఉన్నాడు, కష్టములు ఉన్న వారి గురించి సహాయం అనేది చేస్తున్న వాడుగా. ఇప్పుడు ఇతరుల ద్వారా కూడా సహాయం చేస్తాడటండి దేవుడు. ఎట్లా సహాయం చేస్తాడు? బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ భర్తను కోల్పోయింది, ఆస్తిని కోల్పోయింది, ఒంటరిగా ఉంది. అటువంటి అనుభవంలో అత్తగారి యొక్క మాటను బట్టి ఆమె మోయాబుని విడిచి ఎక్కడికి వచ్చిందంటే ఆ యొక్క బెత్లెహేం అనే ప్రాంతానికి వచ్చింది. బెత్లెహేం అనే ప్రాంతంలో బోయాజు పొలంలో ఆమె పనిచేస్తూ ఉంది. చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, కానీ ఆమె ఏ యవనులతో ఆమె సహవాసం చేయలేదటండి. బైబిల్ గ్రంథంలో మీరు చూసుకున్నట్లయితే ఆమె ఎవరితోనూ సహవాసం చేయలేదండి. ఆమెకు అప్పగించిన పని ఏదో ఆ పనిని ఆమె నమ్మకంగా చేసుకుంటుంటుంది. ఆమెకు అప్పగించిన పని ఏమిటంటే పరిగె ఏరుకొనడము. ఆమె అప్పగించిన పని ఏమిటండి? పరిగె అనేది ఆమె ఏరుకోవడంగా కనపడుతుంది. ఎట్లా ఆమె పరిగె ఏరుకుంటూ ఉన్నప్పుడు ఇక ఈమె జీవితం ఇంతే అనుకున్న వారుగా ఉన్నా, కానీ ఏ పొలంలో అయితే ఆమె పరిగె ఏరుకుంటుందో అదే పొలము యొక్క యజమాని బోయాజు ద్వారా ఆమె జీవితము తిరిగి కట్టబడింది. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఈమెకు కూడా దేవుడు స్థానం అనేది ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఒకసారి దేవుడు మన జీవితాన్ని ఇతరుల ద్వారా కూడా కడతాడు. ఇతరుల ద్వారా కూడా మన జీవితంలో తనకి సమయానుకూలమైన సహాయాన్ని ఆయన మనకి అందించువాడుగా కనబడుచుంటాడు. మార్గ మధ్యలో మనం వెళుతూ ఉన్నాం. అలా వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి టైరు పంచర్ అయింది. టైర్ పంచర్ అయినప్పుడు ఎట్లారా బాబు అని నేను అనుకుంటున్న వాడుగా ఉన్నా. మడిచాల నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే ఆ యొక్క పోతురెడ్డిపల్లి మళ్ళా ఈ మందిరంలో సేవ ముగించుకొని ఆ మందిరంలో పరిచయం చేయడానికి వెళుతున్నప్పుడు కరెక్ట్గా రాములేరు దాటి బ్రిడ్జి ఎక్కుతున్న టైరు ఒక్కసారిగా మేగుచ్చుకొని ఆగిపోయింది. అసలు ఇది ఎట్లా మన టైం అయిపోతుంది అనుకుంటున్నప్పుడు అనుకోని విధంగా దేవుడు మన మందిర బిడ్డను పంపించిన వాడుగా ఉన్నాడు. ఏమిటయ్యా మీరు ఇట్లా వస్తున్నారంటే ఇటు నుంచే గయ్యా పోతురెడ్డిపల్లి వెళ్ళాలి అంటే, సరే ఏంటి ఇట్లా ఆగారు అంటే ఇట్లా పరిస్థితి ఇట్లా జరిగింది అనగానే వెంటనే తన బండి ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి, ఈ సంగతి నేను చూస్తా అన్నాడు. హల్లెలూయా.
ఈ సంగతిని చూసి నేను ఆ బండి వేసుకుని వచ్చేసానండి. ఆ బండి వేసుకుని వచ్చి మరలా ఇంటికి వచ్చేపాటికి ఆయన ఆ బండి పంచర్ వేయించుకొని మరలా ఇంటికి వెళ్ళి తన భార్య బిడ్డలు ఎక్కించుకొని ఆయన కూడా మందిరానికి వచ్చిన వాడిగా ఉన్న దేవుడు ఎంత కృప చూపించాడయ్యా, ఎట్లాంటి ఆలోచన ఎట్లా పుట్టించాడయ్యా అనిపించినప్పుడు ఆయన నేను ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా బంధువులు ఇదే పని చేశారయ్యా అని అంటున్నవాడిగా ఉన్నాడు. అంటే ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, మనము ఏ సహాయం అయితే పొందుకుంటామో ఆ సహాయం ఇతరులకు చేయగలిగిన వారుగా ఉండాలి. మనం ఏదైతే చేస్తామో ఇతరులు ఆ సహాయం పొందుకునే వారుగా ఉండాలి. ఇక్కడ దేవుడు మనకి సహాయం చేస్తాను అంటున్నాడు. ఎట్లా సహాయం చేస్తాడంటండి? ఒక్కోసారి సమయానుకూలంగా ఇతరుల ద్వారా కూడా దేవుడు మన జీవితంలో సహాయాన్ని అందించునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని బలపరుస్తాను అంటున్నాడు. ఎట్లా బలపరుస్తాను అంటున్నాడు? ఆయన సన్నిధి మనకి తోడుగా ఉండటం వలన మనల్ని బలపరుస్తాడు. ఆయన సహాయం ద్వారా మనల్ని బలపరుచువాడుగా ఉంటాడు. ఇంకొంచెము మనం లోతుగా చివరిగా చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? 41వ అధ్యాయం 10వ వచనము, నిన్ను ఆదుకొనును. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవము. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీ సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును. ఇక్కడ దేవుడు ఈ నీతి అను దక్షిణ హస్తంతో ఆదుకుంటాడు. ఆదుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే మనల్ని నిలబెడతాడు. ఈయన దక్షిణ హస్తంలో ఏముందంటే కరుణ ఉన్నది. ఈయన దక్షిణ హస్తంలో ఏముందంటే వాత్సల్యం ఉన్నది. ఈయన దక్షిణ హస్తంలో ఏముందంటే న్యాయం ఉన్నది, బలం ఉన్నది, రక్షణ ఉన్నది. ఈ నీతి అను దక్షిణ హస్తము చేత దేవుడు మనల్ని ఏం చేసేవాడుగా ఉంటాడంటే నిలబెట్టేవాడుగా ఉంటాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరెవరి జీవితాన్ని నిలబెట్టాడో మనం చూసుకున్నట్లయితే సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని ఆయన నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. పేతురు యొక్క జీవితము ముమ్మారు అబద్ధమాడి పడిపోయిన వాడుగా ఉన్నాడు. మరలా ఆయన పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత ఎవరిని రమ్మంటున్న వాడుగా ఉన్నాడు? తప్పిపోయినా పడిపోయినా పేతురును తిరిగి రమ్మంటున్న వాడుగా ఉన్నాడు. అందుకే పేతురు జీవితం పడిపోయింది. ఇతను నిలబెట్టాలి. ఎక్కడ నిలబెట్టాలి? బండ మీద ఇతను నిలబెట్టాలి. ఇతని ద్వారా బండ మీద సంఘాన్ని నేను కట్టాలనుకుంటున్న వాడుగా ఉన్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఏదో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన బట్టి విశ్వాసంలోంచి జారిపోయి తప్పిపోయిన వాడిగా ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యము నిన్ను నిలబెట్టునుగాక. దావీదు అంటున్నాడు, అయ్యా గాఢాంధకార కఠినమైన జిగట ఊవిలో ఉంది, నేను పాదాలు చెక్కబడి ఉన్నాను, కానీ నా అడుగులను స్థిరపరిచావు, కొండ మీద నిలిపిన వాడుగా ఉన్నావు, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలంలో నువ్వు నిలిపావయ్యా, నన్ను నిలబెట్టావు ప్రభా అని దావీదు మాట్లాడుచున్న వాడుగా ఉన్నా. దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకున్నట్లయితే నువ్వు ఎట్లాంటి జిగటగల దొంగ ఊపులో నువ్వు ఉన్నా కూడా దేవుడు నీ పాదములను ఎత్తైన స్థలంలో నిలబెట్టునుగాక. ఎందుకంటే దానియేలు యొక్క జీవితం మనకు కనబడుతుంది. సింహాల భవనంలో సింహాలు తినివేసేవేమో అని అనుకున్నారు, కానీ దేవుడు దానియేలు పక్షంగా ఉన్నవాడుగా ఉన్నాడు. ఆ దేశంలో దేవుని యొక్క నామము మహిమపరచబడినట్లుగా అందరి ఎదుట దానియేలు నిలబెట్టాడు. అందుకే రాజు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడైన ఓ దానియేలు. ఒక్కోసారి నీ జీవితంలో సింహం వంటి అనుభవాలు రావచ్చు. ఎందుకో తెలుసా? నిన్ను బట్టి దేవుని యొక్క నామము ఆ ప్రాంతంలో మహిమపరచబడడానికి. హల్లెలూయా. దేవుడు నిన్ను నిలబెట్టి తన నామాన్ని మహిమపరచుకునుగాక. ఏబు జీవితంలో కూడా పరీక్షలు వచ్చాయి, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, బిడ్డలు పోయాయి. అయితే యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నవాడుగా ఉన్నాడు. అయితే ఏబు జీవితంలో ఎన్ని పోయినా భక్తి పోల. అతని భక్తి అతనికి ఏం పుట్టించిందంటే శక్తిని పుట్టించింది. ఆయన మొదట కోల్పోయిన దానికంటే రెండంతల దీవెన ఏబు జీవితంలో అతను పొందుకున్నవాడుగా ఉన్నా. దేవుడు మన జీవితంలో నిలబెట్టే విషయంలో ఏబును మనం చూపెడుతున్నాడు. నీ జీవితంలో ఏ నష్టం నువ్వు పొందుకున్నవాడుగా ఉన్నావు, ఏ బాధను బట్టి నువ్వు ప్రయాణం చేస్తున్నవాడుగా ఉన్నావు, ఏబు వంటి నిరీక్షణ నువ్వు కలిగినట్లయితే నువ్వు పొందిన నష్టానికి దేవుడు రెట్టింపు దీవెన ఆశీర్వాదం నీకు దయచేయునుగాక. హల్లెలూయా.
ఎందుకంటే ఒక యువకుడు ఉన్నాడు, కారు ప్రమాదంలో కాలు కోల్పోయింది వారుగా ఉన్నా, ఇదిగో నేను కుటుంబ బాధ్యతలు కలిగిన వాడిని, నేను ఎట్లాగ ముందుకు వెళ్ళాలి అన్న ఆందోళన చేత అతడు బాధపడుచున్నప్పుడు అప్పుడే అతని నిమిత్తము దేవుడు గొప్ప ఆవిష్కరణను కనిపెట్టిన వాడుగా ఉన్నా ఆక జైపూర్ ఫూట్. ఈ జైపూర్ ఫూట్ను అతను ధరించుకున్నవాడుగా ఉన్నాడు. ఇక ఎన్నడూ జీవితంలో నేను కర్రను ఆధారం చేసుకుని నడవాల్సి వస్తుందేమో, ఇతరులను ఆధారం చేసుకోవలసిందేమో అనుకున్నవాడుగా ఉన్నా. ఎప్పుడైతే జైపూర్ ఫూట్ను అతను ధరించుకున్నవాడుగా ఉన్నాడో ఎవరి మీద ఆధారపడుకోకుండా ఇప్పుడు తన మార్గాన్ని మార్చుకున్నవాడుగా ఉన్నాడు. అట్లా మార్గాన్ని మార్చుకొని కుటుంబాన్ని పోషించడానికి కావలసిన ఆ యొక్క వ్యాపారాన్ని అతడు ఏం చేసుకున్నాడంటే డెవలప్ చేసుకుని అతడు వృత్తిపరంగా గొప్ప స్థాయిలోకి, ఆ యొక్క వ్యాపార పరంగా గొప్ప స్థాయిలోకి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అంటే నడవడానికి కాళ్ళు లేవు, ఇక అయిపోయింది అనుకుంటున్న సమయంలో దేవుడు అతడు ఏం చేశాడంటే నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. ఈ కాలు రావడం వల్ల అతను గొప్పవాడు అయ్యాడని నేను చెప్పడం లేదు, కానీ ఇప్పుడు నేను నడవగలను అన్న ఒక ఆత్మవిశ్వాసం ఏం చేస్తుందంటే జీవితంలో అతన్ని గొప్పవాడుగా ఎదిగేలా చేసింది. హల్లెలూయా. ఈరోజు ఆ విధంగా అటువంటి ఆత్మవిశ్వాసాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లయితే మనం ఎదుర్కొంటున్న పరిస్థితి ఏదైనా ఆ పరిస్థితిని మనం జయించి దేవుని పక్షంగా మనము నిలబడదుము గాక. ఇక్కడ దేవుడు ఏమన్నంటే నేను నిన్ను బలపరుతును. దేవుడు మనల్ని ఎట్లా బలపరుస్తానంటున్నాడంటే మనకు తోడుగా ఉంటా, ఆయన సన్నిధి మనకు తోడుగా ఇచ్చి మనల్ని బలపరుస్తానంటున్నాడు. దేవుడు మనల్ని ఎట్లా బలపరుస్తానంటున్నాడంటే మనకు సహాయం చేసి. దేవుడు మనల్ని ఎట్లా ఎప్పుడైతే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందో, ఆయన మనకు సహాయం చేస్తావాడుగా ఉంటాడో అప్పుడు మనము నిలబడే వారంగా ఉంటాము. ఈ అనుభవం ఏం చేస్తుందంటే మనల్ని ముందుకు వెళ్ళే విధంగా చేస్తుంది. దేవుడి కొద్ది మాటలు మన వీకుల్లో దీవించును గాక.